హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రజెంట్ ట్రెండింగ్ లో జానీ మాస్టర్ ఉన్నారు. ట్రెండింగ్ లో ఎందుకంటే ఆయన పైన నార్సింగ్ పిఎస్ లో సెక్సువల్ హరాస్మెంట్ అండ్ అబ్యూజింగ్ పర్సనల్ డ్యామేజింగ్ కింద కేసు నమోదైంది. ఇదే క్రమంలో దీని పూర్వాపరాలు ఎంక్వైరీ చేస్తున్నాము. అమ్మాయిని పిలిచి మాట్లాడడం జరిగింది. అమ్మాయి 16 ఏళ్ళు అంటే మైనర్ గా ఉన్నప్పటి నుంచి ఆ, ఆమె ఈ సినీ ఇండస్ట్రీలో ఉండడము, జానీ మాస్టర్ కి అసిస్టెంట్ గా పనిచేయడం గత 10 ఏళ్లుగా. సో ఇప్పుడు ఆమె పైన దాడి చేసి ఇప్పుడు ఆమెని ఎలాంటి వర్క్ చేసుకొని ఇవ్వకుండా పని చేయనీయకుండా జానీ మాస్టర్ అడ్డుపడుతున్నాడని చెప్పేసి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి లేదంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఆమె అప్రోచ్ అవడం జరిగింది. సో ఇదే క్రమంలో ఆమె పైన ఆమె జానీ మాస్టర్ పైన ఒక అభియోగంతో పాటు ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది నార్సింగ్ పిఎస్ లో. దానిపైన ఆయన పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. రేపు అండ్ పర్సనల్ డ్యామేజింగ్ ఇది పైన కేసు బుక్ అయింది. సో ఇదే క్రమంలో చాలా వర్క్ ప్లేసెస్ లో సెక్సువల్ హెరాస్మెంట్స్ లేదంటే అబ్యూజింగ్ జరుగుతూ ఉన్న క్రమంలో మహిళల భద్రత పట్ల చాలా ఈ స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో నిన్న ఝాన్సీ మాట్లాడుతూ ఆమె పైన సెక్సువల్ హెరాస్మెంట్ జరిగింది, దీన్ని రకరకాల కోణాల్లో చూస్తున్నాము, ఇది క్విట్ ప్రోకో కింద పరిగణిస్తున్నాము, అయినా కూడా గివ్ అండ్ టేక్ పాలసీ కింద సినీ ఇండస్ట్రీలో ఈ టైప్ ఆఫ్ చర్యలు అయితే జరుగుతున్నాయి. మా దృష్టిలో చాలా కేసెస్ ఉన్నాయి. కాకపోతే జానీ మాస్టర్ ఇది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే పని ఇచ్చి పుచ్చుకోవడంలో మనీ లేదంటే ఇంకేదైనా ట్రాన్స్ఫర్ జరిగితే పర్లేదు, కానీ సెక్సువల్ అబ్యూజింగ్, సెక్సువల్ గా అడగడము, డిమాండ్ చేయడము, ఆ టైప్ ఆఫ్ ఇంటెన్షన్ తో మాట్లాడడం కూడా ఇక్కడ తప్పే. సో దీనిపైన ఖచ్చితంగా మా అసోసియేషన్ కావచ్చు లేదంటే దీనిపైన ఫిల్మ్ ఛాంబర్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి ఝాన్సీ మాట్లాడడం జరిగింది. ఇదే క్రమంలో జానీ మాస్టర్ కి గత 10 ఏళ్లుగా ఈమె అసిస్టెంట్ గా పనిచేస్తుంది. సో జానీ మాస్టర్ రీసెంట్ గా జనసేన పార్టీకి సంబంధించి వర్క్ చేయడం జరిగింది. నెల్లూరులో కావచ్చు, మంగళగిరిలో కావచ్చు ఆయన అగ్రెసివ్ గా పనిచేశారు. పిఠాపురంలో కూడా ప్రచారం చేశారు. సో నిన్న జనసేన పార్టీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది జానీ మాస్టర్ ని జనసేన పార్టీ నుంచి. ఇదే క్రమంలో పూనం కౌర్ కూడా ఒక ఇది చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు ట్విట్టర్ లో. సో ఆ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఆవిడ పోస్ట్ పెట్టడం జరిగింది. సో సినీ ఇండస్ట్రీలో మొన్నే లావణ్య అండ్ రాజ్ ఇష్యూ మరవక ముందలే ఇప్పుడు జానీ మాస్టర్ అండ్ వాళ్ళ అసిస్టెంట్ విషయం ట్రెండింగ్ లోకి రావడం. జానీ మాస్టర్ గత 10 ఏళ్లుగా కొంచెం పెద్ద స్థాయి సినిమాలు చేయడము లేదంటే ఆల్ ఇండియా అన్ని లాంగ్వేజెస్ లో ఆయన సినిమాలు చేయడం జరుగుతూ వచ్చింది. సో ఇంత పెద్ద పేరు మోసిన వ్యక్తి పైన నిందలు లేదంటే ఇట్లాంటి కంప్లైంట్స్ రావడం అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కానీ ఇది సినీ ఫీల్డ్ లో రావడం అనేది అంత పెద్ద ఆశ్చర్యం కాదు. సో ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు సినీ ఫీల్డ్ లో, ఆర్టిస్టుల విషయంలో కావచ్చు లేదంటే 24 క్రాఫ్ట్స్ లో ఈ మహిళల పైన జరుగుతున్న దాడులు. నువ్వు ఇది ఇస్తేనే నేను ఇక వర్క్ ఇస్తాను అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కావచ్చు లేదంటే ఇంకా చాలా మంది డైరెక్టర్స్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అవ్వచ్చు లేదంటే ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడిన వ్యక్తులు లేదంటే అవకాశాలు ఇచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఆడపిల్లల పైన ఈ అఘాయిత్యాలకు పాల్పడడం రొటీన్ గా జరుగుతుంది. ఇది ఈ రోజు కాదు, అనాదిగా వస్తున్న సంస్కృతిగా మారిపోయింది. గతంలో కూడా ఇదే జరిగింది. మొన్న కేరళ ఇష్యూ కూడా చూసాం. కేరళలో కూడా ఒక కమిటీ ఫామ్ అయ్యి ఇది ఆడపిల్లల పైన అఘాయిత్యాలని చెప్పేసి ఆర్టికల్స్ కూడా చూసాము. అక్కడ కూడా ఒక కమిటీ ఫామ్ అయ్యి దీనిపైన చర్య తీసుకుంది. సో గతంలో కూడా ఆర్టిస్టుల పైన నిందలు అంటే ఇలాంటి ఇవి వచ్చినాయి, రూమర్స్ కాకుండా కొన్ని విషయాలు కూడా వ్యక్తపరిచారు. అప్పుడు ఆర్టిస్టులు అందరూ కలిపి మీటింగ్స్ పెట్టి చాలా హడావుడి చేశారు. 2017, 18 ఐ థింక్ 2018లో ఇలాంటిదే జరిగింది. అప్పుడు ఆర్టిస్టులు అందరూ మమ్మల్ని సెక్సువల్ గా హెరాస్ చేస్తున్నారు, ఆర్టిస్టులు కావచ్చు లేదంటే డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు, అవకాశాల కోసం వెళ్ళిన అమ్మాయిల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఈ సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక బూతు అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతున్న క్రమంలో వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపైన చాలా సంఘాలు వర్క్ చేస్తున్నాయి. సో వాళ్ళందరూ ఇక్కడ సినీ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సక్సెస్ దిశగా వెళ్ళాలి అంటే ఇలాంటి హెరాస్మెంట్స్ చాలా వరకు తగ్గితేనే వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు వర్క్ చేసుకొని వాళ్ళు సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎంతసేపు మేల్ డామినేషన్ ఉండే మూవీ ఇండస్ట్రీలో హీరోయిన్ల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు అందరూ విక్కించే ఇక్కడ. సో ఈ బాధితుల పక్షాన OKTV ఖచ్చితంగా నిలబడుతుంది. సో ఈ ఆడపిల్లలకి ఎలాంటి అన్యాయం జరిగినా ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ.